pregnant. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ మై గాడ్, ఏంటి పరి ఇదేంటి ఇదా? ప్రెగ్నెన్సీ షూట్ ఇది? కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. అమ్మ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేస్తున్నారు. అమ్మని చూస్తే నాకే ఎట్లాగో అనిపిస్తుంది. ఏంటి బేబీ ఆన్ బోర్డ్? వై ఆర్ యూ డూయింగ్ దిస్? అంత కొంచెం స్లో, ఆరామ్ సే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. yes, my mom is pregnant. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్లాష్ బ్యాక్. మీ అమ్మ మేకప్ ఎందుకు చేస్తున్నావు పరి? వై? అరే సీక్రెట్ ఉంది, ఆగు. ఏంటి సీక్రెట్? నాకు చెప్పనంతగా ఏంటి అది సీక్రెట్? నాకే చెప్పట్లేదంటే ఆ సీక్రెట్ ఏంటి నాకే తెలీదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓ మై గాడ్, ఏంటి పరి ఇదేంటి ఇదా? ప్రెగ్నెన్సీ షూట్ ఇది? కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. మీ అత్తగారి ప్రెగ్నెన్సీ షూట్. మై గాడ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అమ్మా. థాంక్యూ. యా పరి, ఏంటి నువ్వు మేకప్ ఆర్టిస్ట్ అయిపోయావు ఈ రోజు? యా, మా మమ్మీని ఎవరు నాకన్నా అందంగా తయారు చేయలేరు అని. ఓ, ప్రియాంక గారి ఇంటికి కొత్త మెంబర్ వస్తున్నారు. సో మా ఇంటికి కొత్త మెంబర్ వస్తున్నారంట. ఎలా అనిపిస్తుంది పరి నీకు? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ కొత్త మెంబర్ ఎవరు త్వరలో మీకు తెలుస్తుంది ఈ రోజు. యూ గైస్ ఆల్ ఆర్ లైక్ ప్లీజ్ వెయిట్ అండ్ చూడండి ఆ కొత్త మెంబర్ ఎవరు ఏంటి. అండ్ ప్రియాంకకి తమ్ముడా లేకపోతే చెల్ల చూద్దాం. నాకు కూడా సర్ప్రైజ్. ఇప్పుడు ప్రియాంక గారి అమ్మ వాళ్ళ అమ్మ రియాక్షన్ తీసుకుంటారంటే ఇప్పుడు అంటే డాడీకి అమ్మమ్మకి ఎవరికి చెప్పలేదు. నాని రెడీ? 3, 2, 1 గో. అజో ఏంటమ్మా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది మీది? ఓ మై గాడ్, అమ్మ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేస్తున్నారు. అమ్మని చూస్తే నాకే ఎట్లాగో అనిపిస్తుంది. పరి, ఇప్పుడు మీ మమ్మీ ఈరోజు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ జరుగుతుంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నీకు తమ్ముడు రాబోతున్నాడా, చెల్లి రాబోతుందా? అది ఇప్పుడు జనానికి నువ్వే చెప్పాలి. నువ్వేమనుకున్నావు? అండ్ వస్తే నీకు తమ్ముడు కావాలా, చెల్లి కావాలా? ఎందుకంటే తమ్ముడు ఆల్రెడీ ఉన్నాడు నీకు. అక్కడ ప్రియాంక గారి అమ్మ ఫోటోషూట్ జరుగుతుంది. నువ్వు తమ్ముడు చెల్లి అడుగుతున్నావు, నేను నాకెప్పుడు పుడుతుందో అని ఆలోచిస్తున్నా. నువ్వు సూపర్ రా. ఎంత ముద్దుకుంది చూడు. చాలా పెద్ద మాట. అన్ని ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడకు. ఫస్ట్ నీకు ఒకదా పెళ్లి చేసుకో ఫస్ట్, తర్వాత ఇవన్నీ మాటలు మాట్లాడితే బాగుంటాయి కదా పిల్లలకి అనేది. అది ఎప్పుడు అవుతుంది అని ఆలోచిస్తున్నా. ఒక అమ్మాయిగా నీకు నా బాధ ఏం తెలుసులే. అమ్మ బాబాయ్, ఓవరాక్షన్ ఇదే ఓవరాక్షన్ అంటారు. ఇప్పుడు శివ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నాము. రింగింగ్ అవుతుంది, చూద్దాము. అంటే మా అమ్మ ఎత్తుతారో లేదో చూద్దాము. ఓకే ఓకే. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ముందు సర్ప్రైజ్ ఉంది. 1 2 వెయిట్ 1 2 3. ఓ మై గాడ్, ఇద్దరు మమ్మీలు సేమ్ రియాక్షన్. మా అమ్మది ఒకటే ఫీల్. అరే ఈ టైంలో నాకు కోడల వాళ్ళు ప్రెగ్నెంట్, కోడలు అమ్మాయి ప్రెగ్నెంట్ అని మా అమ్మ. End of flashback. We are doing a pregnancy, అంటే of course pregnancy photo shoot for her. So mama, are you ready? Are you guys ready? అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ అని ఎందుకు అని మీరు అందరూ అనుకోవచ్చు. మై మామ్, షీఈస్ ప్రెగ్నెంట్ విత్ మీ 27 years బ్యాక్. ఏదైతే ప్రెగ్నెన్సీ జరిగిందో నేనున్నప్పుడు, అదే ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం అన్నమాట. దట్ ఐ థింక్ వాటో వాట్. అండ్ నా బర్త్డే రోజు మా మమ్మీ అంటే ఎలా ఫీల్ అయింది ఆ కొన్ని క్షణాలు, అంటే 2nd July నేను పుట్టక ముందు రోజులో ఎలా ఫీల్ అయింది అని నేను చూడాలి కళ్ళారా. అండ్ ఫోటో షూట్స్ కూడా అప్పట్లో ఎక్కువ చేయలేదు. మా మమ్మీ ఏమో సీమంతం కూడా జరపలేదు. అదంతా అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ నడిచేయలేండి. అదంతా
ఈ రోజుతో నేను తీర్చాలి అని అనుకొని ఫోటోషూట్ ప్లాన్ చేయడం జరిగింది ఆవిడకి ఒక సర్ప్రైజ్ గా. బికాస్ మనం పుట్టేటప్పుడు మన పేరెంట్స్ కూడా పుడతారు కాబట్టి. సో మామ, హౌ యూ ఫీలింగ్? ఫస్ట్ యూ టెల్ మీ. నేను నిజంగానే ఇంత ఉన్నానా? ఇట్లా నైతా? ఎంత ఉంది అప్పుడు? అరే మరి నువ్వు ఇప్పుడే ఎంత ఉన్నావు, అప్పుడే యాక్చువల్లీ లేదు, మా మమ్మీ నైట్ అంటే నెక్స్ట్ డే డెలివరీ అంటే ఈ రోజు షాప్ కి వెళ్ళారంట, మా డాడీ షాప్ కి. నెక్స్ట్ డే డెలివరీ అయిపోయిన తర్వాత స్వీట్స్ పంచుతున్నారంట. అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, ఏంటి అప్పుడే అయిపోయిందా, అసలు పొట్టే కనిపించలేదే అన్నారు. సో ఈ రోజు అయితే ఎక్కువ పెట్టాము, సో దట్ షీ కెన్ యు నో ఫీల్ దట్ అండ్ ఫోటో షూట్ చేయడానికి మమ్మీ కన్నా ఎక్సైటెడ్ నేను ఉన్నాను. సో మమ్మా యు రెడీ? కమ్ ఆన్, నేను మీకు కొన్ని గ్లింప్సెస్ పెడతాను ఎలా రెడీ అయ్యాము ఏంటి అని, చిన్న చిన్న అటు ఇటుగా. సో మేకప్ హెయిర్ బై మీ మమ్మీ కొలాబరేషన్ పెట్టేసి. సో మమ్మా యు రెడీ? ఎంత ముద్దు కనిపిస్తుంది ఈ డ్రెస్, మమ్మీ కోసమే కొన్నాను. ఏంటంటే గైస్, ప్రియాంక గారు ఒక కాన్సెప్ట్ అనుకున్నారండి. ఆవిడ బర్త్డేకి ఫోటోస్ రిలీజ్ చేయాలి కాబట్టి ఆవిడ బర్త్డేకి ప్రియాంక గారి అమ్మ ప్రెగ్నెన్సీ అండ్ అక్కడ నుంచి లైక్ ఏదో ఒక మంచి కాన్సెప్ట్ చేస్తున్నారు అన్నమాట. దట్స్ వై ప్రియాంక గారు అమ్మ ఈ గెటప్ వేసుకున్నారు. సో మీరు ఏది తప్పుగా అనుకోకండి, దిస్ ఇస్ జస్ట్ ఫర్ అ షూట్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అండ్ ఆ షూట్ మనం ఎలా చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం మీకు చూపిస్తున్నాం. ఓకే 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 ఓకే. ఏంటమ్మా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది మీది? ఓ మై గాడ్, అమ్మ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేస్తున్నారు. అమ్మని చూస్తే నాకే ఎట్లాగో అనిపిస్తుంది. आपको एक सरप्राइज है. ఓ మై గాడ్, వాళ్ళ నాన్నకి కూడా సర్ప్రైజ్ ఇస్తుంది ఇప్పుడు. Come on, ready? 3, 2, 1, go. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అప్సరా లగ్ రే, అప్సరా. ఓకే, ఇదేంటి? ఓయో మా మమ్మీ ఏడుస్తుంది. Just crying. Wanted to do all of this కదా, అది అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. బట్ ప్రియాంక గారు నానేది ఒకటి మైండ్ వాయిస్ ఏంటంటే 10 రోజుల ముందే నా దగ్గర ఉంది, 10 రోజుల్లో ఇంత పొట్ట ఎలా వచ్చింది? తమ్ముడికి కూడా యాడ్ చేస్తున్నారు. Oh my God. సర్ప్రైజ్ జెను. ఓ మై గాడ్, చాలా ఒరిజినల్ గా అనిపిస్తుంది నాకైతే. అబ్బా, ఏ డోంట్ క్రై, કેમ રડે છે? అయ్యో క్యూటీ. ఓకే, సో మా మమ్మీ బర్త్డే నెక్స్ట్ మంత్ వస్తుంది అనమాట, ఆగస్ట్ లో తన ఫోటోషూట్ కూడా చేసేద్దామని చేంజ్ చేసి వస్తారు. ఆలోపు నా ఫోటోషూట్ చేద్దాము. సర్కర్ రెడీ? కమ్ ఆన్, లెట్స్ గో. ఏంటంటే కొన్ని క్షణాల ముందు ప్రియాంక గారు 9 నెలలు ప్రియాంక గారు అమ్మ 9 నెలలు ప్రెగ్నెన్స్ గెటప్ వేశారు. ఇప్పుడు చూస్తే ఓ మై గాడ్, ఏంటిది అక్క చెల్లిలా కనిపిస్తున్నారు, అమ్మ కూతురులా కాకుండా. 27, కూతురికి 27 అయితే మదర్ కి 16 సంవత్సరాలు. ఏంటమ్మా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీది? మై గాడ్, మా ఫోటోస్ మీరు ఇన్స్టాగ్రామ్ లో పోయి చూడండి, ఓకేనా? వాట్ ఇస్ దిస్ పరి? యు ఆర్ 27 అండ్ యువర్ మదర్ ఇస్ గోయింగ్ టు బి 46. అవును. ఓ మై గాడ్, 46 లాగా అస్సలు కనిపించట్లేదు మీ అమ్మ పరి. రోజు పట్టుకున్నా అమ్మ కూతురు సరిపోయారు ఇద్దరు. ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. అండ్ గైస్, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి వీళ్ళిద్దరిలో అమ్మ కూతురులాగా అనిపిస్తున్నారు అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, అమ్మ కూతురులాగానే కనిపిస్తున్నారు. లేదా అక్క చెల్లిలాగా కనిపిస్తున్నారంటే అక్క చెల్లిలాగా కనిపిస్తున్నారండి అని మీరు కమెంట్ సెక్షన్ చేయండి. అక్క ఎవరు, చెల్లి ఎవరు అనేది అది కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నామో కామెంట్స్ ఆల్ ఆఫ్ ది అబవ్ అంటే ఆప్షన్ డి. గాడ్స్ గిఫ్ట్.
సో గైస్ ఫైనలీ ఇంటికి వచ్చేసాము. ఫోటోషూట్ బాగా జరిగిన తర్వాత కొంచెం మన డాన్స్ ప్రాక్టీస్ రేపు ఆదివారం ఉంది. సో అందుకే అక్కడికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాం. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ప్రియాంక గారు అమ్మకి. అమ్మ, మీకు ప్రెగ్నెన్సీ టైం కి క్రేవింగ్స్ ఎట్లా అయినాయి? అండ్ ఈవిడ పుట్టే ముందు మీరు ఏం తిన్నారు? ఈవిడ ఇలా పుట్టింది, ఇంత అందంగా పుట్టింది, దీనికి మీరు ఆన్సర్ చెప్పాలా? చిక్కు. అందుకే ఈవిడ ఇలా ఉందా? ఇంత బ్యూటిఫుల్ గా ఉందా ఈవిడ? ఎక్కువ చీకునే తినిందంట ఎక్కువ. ఎందుకంటే నేను పుట్టేటప్పుడు అంటే పుట్టిన తర్వాత చిప్ అంటే అట్లా చికిడిగా ఏముంది అని చెప్తే నర్స్ అడిగింది మీరు ఏ ఫుడ్ ఎక్కువ తిన్నారు అంటే నేను ఇవి తిన్నా. సపోటా ఎక్కువ తిన్నారు కాబట్టి ఆవిడ హెయిర్ లో అది సపోటా అది పస్సలాగా ఉండిపోద్ది కదా, అట్లా సపోటాలో అట్లా చిక్కి, అందుకే నా హెయిర్ మొత్తం ఇట్లా పల్స్గా ఉంటాయి. ఏదైనా సరే అండి, ప్రియాంక గారు అమ్మది ఈ రోజు ప్రెగ్నెన్సీ రీక్రియేషన్ ఫోటోషూట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ ప్రియాంక గారు కూడా ఫోటోలు పెడతారు, మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్రియాంక గారు అమ్మ ప్రెగ్నెన్సీ రీక్రియేషన్ ఫోటో ఎలా ఉంది మీరు కూడా కమెంట్ లో కమెంట్ చేయండి. అంటే మన మమ్మీస్ చాలా మట్టుకి చాలా సాక్రిఫైస్ అవుతాయండి. అంటే మమ్మీసే కాదు, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మమ్మల్ని పెంచడానికి చాలా కష్టాలతో ఉంటారు, చాలా మట్టుకి సేవింగ్స్ చేసుకుంటారు, ఏవేవో ఆశలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ ఆశలు తీర్చే బాధ్యత మనది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మీరు గిఫ్ట్స్ ఇవ్వగలిగితే వాళ్ళకన్నా సంతోషం ఎవరు ఉండరు. ప్రియాంక గారు అమ్మని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఆ గెటప్ లో చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ మీరు ఎవరైనా స్కిప్ చేసి వీడియో చూస్తుంటే వెళ్ళి మళ్ళీ చూడండి, వాళ్ళ రియాక్షన్ చూడండి, చాలా చాలా వర్త్ రియాక్షన్. మై గాడ్, దే ఆర్ లైక్ వెరీ లైక్ ఒక్కొక్క రియాక్షన్ చూడాలి మీరు నిజంగా. ఫోటోలు ఎక్కడ పెట్టకు అంటే వాళ్ళకి ఇదంతా కొత్త కదా, సో కొంచెం అట్లా ఉంటది, బట్ చాలా బాగుందంట. మా మమ్మీకి దృష్టి. సో థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. అండ్ సో ప్లీజ్ ఇలాగే మా వీడియోస్ చూస్తూనండి. అండ్ ఇలాగే మన నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలా మరికొత్త వీడియోస్ తో మీ ముందు వస్తూనే ఉంటాము. లవ్ యూ గైస్, టాటా, బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే నాకు చెప్పు శివు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్ పరి. Lots of love to all of you guys. నా బర్త్డే రోజు ఆఫ్ కోర్స్ చాలా మంది నాకు విష్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ నేనైతే యుఎస్ కి వెళ్తున్నా రేపు కాబట్టి నేను ఫ్లైట్ లో ఉంటాను. సో ఫ్లైట్ లో ఉంటాను కాబట్టి అందరికి ఆఫ్ కోర్స్ నేను రీషేర్స్ చేస్తాను. యుఎస్ ల్యాండ్ అయిన తర్వాత స్టోరీస్ పెడుతూ ఉంటాను. అండ్ ఆఫ్ కోర్స్ నా బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. అండ్ మమ్మీ, సో హ్యాపీ బర్త్డే పరి. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రిన్సెస్, మై పియూ.